అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న కవిత అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని చనిపోయింది. ఈ సంఘటనపై విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుపై బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బుక్కరాయసముద్రం ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ జి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ హాస్టల్ గదిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని, కవితచే వ్రాయబడిన సూసైడ్ నోటు, మైండ్ కేర్ క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లు లభించడం జరిగిందని తెలిపారు. సూసైడ్ నోట్లో కవిత తన మానసిక ఆవేదనను తెలియపరుస్తూ ఎవరిపైన నిందారోపణలు చేయలేదని పేర్కొన్నారు. శవాన్ని పోస్టుమార్టంకు పంపడం జరిగిందని, పోస్టుమార్టం అనంతరం మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ను బట్టి తదుపరి దర్యాప్తు చేపడతామని ఇన్స్పెక్టర్ తెలిపారు. పరిధిలో గల ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి కే కవిత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే కళాశాల యాజమాన్యం వారు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ విషయం పైన అమ్మాయి తండ్రి వచ్చి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ సార్ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి అనంతపురం రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఈ కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా సమయంలో సాక్షులు అంటే తోటి విద్యార్థులు, హాస్టల్ వార్డెను వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కవిత అనే అమ్మాయి నిన్న సాయంత్రం 4:45 అప్పుడు స్నాక్స్ కోసమని తోటి రూమ్మేట్స్ అందరూ వెళ్ళగా ఈ అమ్మాయి వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయిందని, తర్వాత స్నాక్స్ తీసుకొని రూమ్మేట్స్ అందరూ తిరిగి వచ్చి చూస్తే రూమ్ యొక్క తలుపు లోపల నుండి గడియ వేసుకొని ఎంత పిలిచినా పలకలేదని వాళ్ళు వెంటనే హాస్టల్ వార్డెన్కు తర్వాత తోటి విద్యార్థులకు ఈ విషయాన్ని చెప్తే అందరూ వచ్చి ఆ రూమ్ యొక్క కిటికీ గ్లాస్ను పగులబట్టి చూస్తే లోపల కవిత ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనపడుతూ ఉందంట. వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని అందరికీ చెప్తే అందరూ కలిసి బలవంతంగా తలుపును తోసివేసి లోపలికి వెళ్ళి ఏమైనా ప్రాణంతో ఉందేమో అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి యొక్క చున్నీని కత్తెరతో కత్తిరించి కిందికి దించి హుటాహుటిన సవేరా ఆసుపత్రికి బాడీని తరలించడం జరిగింది. తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయిందని చెప్పడం జరిగింది. వెంటనే బాడీని తదుపరి కార్యక్రమం అంటే శవ పంచనామా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం జీజీహెచ్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఆ తర్వాత నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు దర్యాప్తు అధికారి అక్కడ ఆ అమ్మాయి హాస్టల్ గదిలో అంటే రూమ్ నంబర్ 22లో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో తనకు బ్రతకాలని లేదు, తాను నెగిటివ్గా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, ఈ భూమికి భారంగా పరిణమించినాను, తల్లిదండ్రులకు అన్యాయం చేసి చనిపోతున్నాను అని ఆవేదన భరితంగా తన యొక్క మానసిక వ్యధను తెలియజేస్తూ ఆ సూసైడ్ నోట్లో వ్రాయడం జరిగింది. దాన్ని కూడా దర్యాప్తు అధికారి సీజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయికి నవంబర్ నెలలో ప్రశాంతి మైండ్ కేర్ క్లినిక్ అన్నటువంటి ఆసుపత్రిలో ఈ మానసిక రుగ్మతకు సంబంధించి ట్రీట్మెంట్ తల్లిదండ్రులు ఇప్పించినట్లుగా అమ్మాయి యొక్క పుస్తకాల్లోనే ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా దొరకడం జరిగింది.